వర్ధిల్లాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతా కీ జై అరవింద్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రవీంద్రన్న నాయకత్వం సాధించాం 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 ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏదైతే ఎలక్షన్లో మాటిచ్చారో అరవింద్ అన్న గారు కూడా మాటిచ్చారో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని అది సంక్రాంతి కానుకగా తెలుగు ప్రజలందరికీ గర్వించే విధంగా ఈరోజు ప్రారంభించుకోవడం చాలా శుభదినం. మరి దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరియు అరవింద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే పసుపు పడుతుందో పసుపు కాదు ఇప్పటి నుంచి తెలంగాణ పల్లెలలో మట్టిలో బంగారం పండే పరిస్థితిని తీసుకొచ్చిన ధర్మపురి అరవింద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కొరుట్ల పట్టణంలో మా బూత్ అధ్యక్షులు అందరం కలిసి ఈ పాలాభిషేకం చేయడం జరిగింది. దీని ద్వారా మరోసారి ధర్మపురి అరవింద్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం. జై జై బీజేపీ. నేడు జాతీయ పసుపు బోర్డు కేంద్రంగా నిజామాబాద్ను ప్రకటించడం పట్ల ఈ యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మా పార్లమెంటు సభ్యులు అన్న అరవింద్ అన్న గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ సంక్రాంతి కానుకగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రైతులకు ఈరోజు బంగారం వచ్చే విధంగా పంట పండిస్తే బంగారం వచ్చే విధంగా ఈరోజు పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా అరవింద్ అన్నకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతంలో వ్యక్తికి గంగారెడ్డి అన్నకు బోర్డు చైర్మన్గా ఇచ్చినందుకు వారికి మళ్ళా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ప్రతి రైతు కూడా ఈరోజు అభివృద్ధి చెందే విధంగా అరవింద్ అన్న కృషి చేసిండ్రు. అదేవిధంగా ఈ యొక్క అరవింద్ అన్న చేయబట్టి దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఏదైతే పసుపు రైతులున్నాడో ఆ రైతులకు లబ్ధి పొందే విధంగా అయింది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ప్రధానితో పాటు అరవింద్ అన్నకు జయజయలు వలుకుతున్నారు. ఈ సందర్భంగా అరవింద్ అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ 2 నవోదయ స్కూల్స్ తీసుకొచ్చిండు. దానికి అన్నకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ అభివృద్ధి పదంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇలా భారతీయ జనతా పార్టీకి రైతులు ఆదరిస్తున్నారు, ప్రజలు ఆదరిస్తున్నారు అంటే ఆయన చేసే కార్యక్రమాలే అని చెప్పి తెలియజేసుకుంటూ జై భారత్ మాతాకి జై.